పోతన భాగవతము మధ్యావతారం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. సత్యవ్రతుడు ప్రళయకాలం వచ్చి సముద్ర జలాలు భూలోకాన్ని మించివేయడానికి ముందే భక్తులకు తోడు నీడైన భగవంతుణ్ణి ధ్యానిస్తున్న సమయంలో శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడికి వచ్చింది అని ఈ గద్య భావము. తదుపరి పద్యం మనం తెలుసుకుందాం. తని సత్యవ్రత మేదిని దయతు దోజంబోని మ్రాందీగే విత్తనముల్ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై ముని సంఘంబులు తాను నెక్కి వెరతో మున్నీటిపై తేలుచుంగనియన్ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్ గనియన్ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్. సత్యవ్రతుడు ఉత్సాహంతో ఆ ఓడ దగ్గరకు వెళ్ళి అనేక ఔషధులను విత్తనాలను దాని మీద ఎక్కించాడు. విష్ణువును స్తోత్రం చేస్తూ మునులతో పాటు ఆ నావను ఎక్కాడు. భయంగా సాగరం మీద తేలుతూ పోతున్నాడు. అప్పుడు ఆయనకు భక్తుల హృదయాలకు అలంకారమైన విష్ణువు మహామీనవ రూపంతో ఎదురుగా కనిపించాడు అని ఈ పద్య భావము. అలా కనబడిన మహామీనరూపుని కొమ్ముకు సత్యవ్రతుడు ఒక పెద్ద పామును తాడుగా చేసి ఆ ఓడను కట్టివేశాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరుచుకున్నాడు. ఋషులతో పాటు అతడు విష్ణువును ఈ విధంగా పొగడసాగాడు అని ఈ పద్య భావము. తమలో బుట్టున విద్య కప్పుకొనుడుం తన్మూల సంసార విభ్రములై కొందరు తేలుచున్ గలుగుచున్ బల్వెంటలందైవోగమునందే పరమేశుగొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై ప్రమదం బందురు రెట్టి నీవం కరుణన్ పాలింపు మమ్మీశ్వరా. ఓ భగవంతుడా, తమలో పుట్టిన అజ్ఞానం ఆవరించడం వలన కొందరు ఆ అజ్ఞాన మూలమైన సంసారంలో పడి చిక్కుకొని మోసపోయి కలతపడతారు. అటువంటి వారు అదృష్టం వలన పరమాత్ముడవు అయిన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోషపడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్మల్ని కాపాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.